అయ్య బాబోయ్, చేపలేంటండి బాబు, మనోడు అలా లాగేస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే చేపలు పట్టుబడికైతే వచ్చాను. ఇక ఈ చెరువు అడ్రస్ వచ్చేసి వనదూరు, కోరుకోలేని అనే ఊరు సమీపంలో అయితే ఈ ఊరైతే ఉంటుంది. ఇంకా మేమైతే వాటైతే వేసాం. ఫస్ట్ వాటర్ అయితే దగ్గరకు వచ్చేసింది అనమాట. వారకు వచ్చిన తర్వాత అయితే గట్టు వారిని అయితే గెళ్ళపాతి లోపల జంగులో వాటిని చిక్కుకోకుండా లోపల ఉన్న చేపలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనోళ్ళు అయితే ఆక్సిజన్ అనేది కొడుతున్నారన్నమాట, ముందనమాట. అది వాటికి బాగా ఫుల్ కండిషన్ అయితే వస్తుంది. ఐస్ కేసే చేపలే కదరా బాబు, వీటికి ఆక్సిజన్ అవసరం ఏముందనుకుంటారు మీరు. సరిపడే చేపలు ఐస్ లోడ్ చేయగా మిగిలిన చేపలు బ్రతకాలి కదండి. ఇంకా ఫస్ట్ వాటర్ వేసిన సరుకు సరిపోదని చెప్పి మనోళ్ళు రెండో వాటికి అయితే వల అనేది వదిలేస్తున్నారు. చెరుగట్టు మీదకి వచ్చేసి 2 బళ్ళు అయితే వచ్చినాయి అనమాట. ఫస్ట్ వాటికైతే ఫస్ట్ బండి ఒకటి అవుతుందని చెప్పారు, రెండో వాటిలో వేస్తున్నాం అనమాట. ఇంకా రెండో వాటి వచ్చేసి ఇటు నుంచి కిందకైతే లాక్కెళ్తున్నాం. ఇంకా ట్రాక్టర్ అయితే చూడండి ఎలా జారిపోతుందో. అలా పొద్దునే మార్నింగ్ టైం కదండి, మంచు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా టైర్లకి గ్రిప్ లేకపోతే కొంచెం ఈ చలికాలంలో కొంచెం కష్టమే అనుకోండి ట్రాక్టర్లకి. ఇది చలికాలం కాబట్టి పొద్దున మార్నింగ్ చెరువు గట్ల మీద మంచు అయితే పడుతుంది కదా. ఇంకా అనుకుంటూనే రెండో వాటి కూడా దగ్గరకు వచ్చేసింది. మనోడైతే రాడ్ వేసి పైకి అయితే వల అయితే లాగించేస్తున్నాడు. మేము ఫస్ట్ వాటి అయితే కింద షెట్టు పక్క అయితే వాటేసాం అనమాట. ఇంకా రెండో వాటి వచ్చేసి కింద పక్క లాక్కెళ్ళాము. కొంతమందిని అయితే రెండో వాటి సరుకును కొంతమంది అయితే లాక్కొచ్చండి. మేమైతే ముందు వాటి లాగిన సరిగ్గా అయితే వేసేస్తామని చెప్పి మేమైతే పొడ మీద బయలుదేరిపోయాము. ఇంకా ఆడవాళ్ళకి వచ్చేసి గట్టు మీద ఎక్కువగా పని ఉంటుంది. గట్టు మీద కొంతమంది ఉంటారు, తర్వాత పడవలో కూడా ఇంకొంతమంది ఆ లేడీస్ అయితే ఉంటారు అనమాట. ఇంకా ఈయన వచ్చేసి మా మేస్త్రి అనమాట. ఈయన పేరు జి రంగబాబు అనమాట, గంసాల రంగబాబు. ఇంకా ఊరు ప్రేమాకలంక వైస్ ప్రెసిడెంట్ కూడా ఆయన. ఇంకా సరికైతే గట్టు మేయడానికి ప్రత్యేకంగా కుర్రాళ్ళని అయితే పడవ మీద ఎక్కించుకుని ఆయన తీసుకుపోతున్నాడు అనమాట. ఈ చెరువు మధ్యలో వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. ఇంకా మాటల్లోనే మనం షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. షెడ్ దగ్గరికి వస్తున్న వ్యూ ఎంత బాగుందో చూడండి. మార్నింగ్ టైంలో మా మేస్త్రి అయితే చాలా వేగంగా ఇక్కడికైతే గట్టి మీదకి తీసుకొచ్చేసాడు. ఇంకా కుర్రోళ్ళందరూ పైకి వెళ్తుంటే ఒక ఆయన అయితే ఆయన గుత్తులు గులాబ్ జామ్ అయిపోయినట్టున్నాయి. ఇంకా మేమైతే భోజనం చేశాక ఈ సరుకు అయితే వేస్తాము. సరుకు వేసేటప్పుడు చూపిస్తాను, నెక్స్ట్ పార్ట్ తర్వాత చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. JRK కొల్లేరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.